ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత కొన్ని రోజులుగా మరి ఈ యొక్క భాగమును మనం ప్రచురించలేకపోయాం. కాబట్టి దేవుడు ఈ రోజును మనకు ఈ యొక్క కృపను అనుగ్రహించినందులకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 3వ అధ్యాయము 23వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడూ తొట్టిల్లదు. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడూ తొట్టిల్లదు. ఎవరైతే దేవుని మార్గమును ఎంచుకొని ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో, యేసునే ఆయన మార్గముగా ఎంచుకొని ఎవరైతే జీవిస్తున్నారో, నిజముగా వారు సురక్షితముగా ఆ మార్గములో నడిచెదరని దేవుని యొక్క మాట మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నది. ఈ వాక్యములో ఉన్న అర్థం ఏమిటంటే, జ్ఞానం అనే మార్గాన్ని, పరిశుద్ధత అనే మార్గాన్ని మనం ఎప్పుడైతే వెంబడిస్తామో, అందులో నుంచి తప్పిపోకుండా మనం దేవుని చేత భద్రపరచబడతాం. ప్రియులారా, గమనించండి, ఒక రాజ దర్బారులో రాజమార్గం గుండా మనం ప్రయాణం చేసినట్లయితే, ఎవరైతే రాజమార్గం గుండా ప్రయాణం చేస్తారో వారికి రాజు యొక్క కాపుదల ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి, ఎవరైతే రక్షించబడి ఉన్నారో, రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు అనే రాజమార్గం ఉంటుంది. ఎవరైతే దేవుని యందు దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారికి ఖచ్చితంగా దేవుని పిలుపు ఉంటుంది. దైవ భయంతో వెంబడిస్తూ భక్తి శ్రద్ధలతో దానిలో సాగిపోయేటప్పుడు వారు సమస్తమైన కీడుల నుండి, దుష్టత్వము నుండి ఆయన మనలను కాపాడతాడు అనే ఒక అచంచలమైన విశ్వాసంతో వారు స్థిరమైన మార్గంలో నడుస్తూ సురక్షితంగా నడిపించబడతారు. కాబట్టి ప్రియులారా, రాజమార్గం లాంటి దేవుని పిలుపులో మనం సకల భోగాలు అనుభవించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం సురక్షితంగా ప్రయాణం చేస్తాం. సమస్తమైన కీడుల నుండి మనం విడిపించబడతాం. ప్రతి ఆపద నుండి మనం తప్పించబడతాం. ప్రతి విషయంలోనూ దేవుని యొక్క కాపుదల, కృప మనకు తోడుగా ఉంటుంది. గమనించండి ప్రియులారా, మనం యువకుల్లా పరుగు పెట్టలేకపోవచ్చు, కానీ మంచి మనుషుల్లా మాత్రం ఖచ్చితంగా మనం నడుస్తూ వెళ్తాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి మనము ఆయన మార్గంలోనైతే ఉన్నట్లయితే ఆ మార్గంలో మనం సురక్షితంగా నడుస్తామని దేవుని యొక్క వాగ్దానం మనకు సెలవిస్తున్నది. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే మన యొక్క బలహీనమైన పాదాలు మనల్ని తొట్టిల్లింపజేస్తాయి. ఎప్పుడు అంటే, మనం ఒక్కొక్కసారి కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. దేవుని ఎరిగిన, పరిశుద్ధాత్మన అనుభవాన్ని పొందుకున్న కొన్నిసార్లు మనం శోధనలో ప్రవేశించబడినప్పుడు మనం నిజంగా తొట్టిల్లిపోతాం. గమనించండి, మనం మరింత నైతికమైన బలాన్నిమ్మని మనం ప్రభువుని అడుగుతాం. దారిలో బండరాయిని చూసుకోలేని వ్యక్తి దాన్ని తన్నుకొని పడిపోతాడు. అదేవిధంగా ఎవరైతే తమ ఎదురుగా ఉన్న శోధనను గుర్తించలేక, తమ ఎదురుగా ఉన్న పాపాన్ని గ్రహించలేనప్పుడు, పాపాన్ని చూసుకోలేనప్పుడు నిజముగా అందులో పడిపోతూ ఉంటారు. నీవెప్పుడైతే నీ ఎదురుగా పాపం ఉన్నదని నీవు గ్రహిస్తావో, దాన్ని తప్పించుకోవడానికి కావలసిన సామర్థ్యం నీవు దేవుని ద్వారా మాత్రమే పొందుకుంటావు. నీవు దేవుణ్ణి అడగాలి, ప్రభువా, ఇదిగో నా ఎదురుగి శోధన ఉన్నది, ప్రభువా నా ఎదురుగి సమస్య ఉన్నది, ప్రభువా నా ఎదురుగి యొక్క పాపం ఉన్నది, దీన్ని నేను జయించడానికి కావలసిన శక్తిని నాకు ఇవ్వని నీవు ప్రభువుని అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన కృప నీకు కలుగుతుంది. ఆ కృప ద్వారా నీవు ఆ యొక్క పాపము నుండి తప్పించబడతావు. యేసేపు చూడండి, యేసేపుని గమనించినట్లయితే పాపము నుండి దూరంగా పరిగెత్తాడు కాబట్టే దేవుని యొక్క దీవెనకు, ఆశీర్వాదమునకు కారకుడయ్యాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం విజ్ఞాపన చేయాలి.
తాను ఎన్నుకున్న వారిని ఎత్తి పట్టుకున్న ప్రభువులో మనం విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము ద్వారా మనం సురక్షితంగా ఆ మార్గంలో మనం నడిపించబడతాం. కాబట్టి మన సొంత నిర్లక్ష్యమే ఒక్కొక్కసారి మన యొక్క ప్రథమ శత్రువుగా మనం గమనించాలి. కాబట్టి ఎప్పుడైతే నీ యొక్క నిర్లక్ష్యాన్ని నీవు గమనించినట్లయితే ఆ యొక్క నిర్లక్ష్యము ద్వారానే నీవు అనేకమైన పాప కార్యములు జరిగిస్తావు. కాబట్టి ఆ పాప కార్యముల నుంచి నువ్వు విడిపించబడటానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని మాట సెలవిచ్చుచున్నది, ఇదిగో మీరు శోధనలోకి ప్రవేశించకుండా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాగ్దానము, ఆజ్ఞ మనల్ని నిజముగా కాపాడుతుంది. ఒక్కసారి కూడా తొట్టిల్లకుండా నడవగలిగిన కృప ఈ రోజంతా మనకు ఉంటే ఎంత అద్భుతం కదా. అయితే ఈరోజు నీవు ఈ యొక్క వాగ్దానంతో నీవు ప్రారంభించినట్లయితే ఈ మాటను నీవు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఇది మొదలుకొని ఈ దినమంతా నీవెక్కడా తొట్టిల్లకుండా నీ పాపములు పడిపోకుండా ఉండుటకు ఆయన కృపను నీవు ఆశ్రయించాలి. నీవు ఆయన కృపను ఆశ్రయించినట్లయితే ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. నీవెక్కడా పడిపోకుండా నీవు సాగిపోయేటట్లుగా ఆయన కృప నిన్ను నడిపిస్తుంది. కాబట్టి మన ప్రయాణం చివరి వరకు తొట్టిల్లకపోకుండా కాపాడటానికి సమర్థమైన మన ప్రభువుతో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి. ప్రభువును మనం ఆరాధించాలి. మనం ప్రభువును అనునిత్యము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు నిలిచి ఉన్న మార్గములో నీవు సురక్షితంగా నడుస్తావు. నీ పాదం ఎప్పుడూ తొట్టిల్లదు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన యొక్క మహోన్నతమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మనం అనునిత్యము మనము ఏర్పరచుకున్న మార్గంలో, మనము నిలిచి ఉన్న మార్గంలో సురక్షితముగా నడవగలిగేటట్లుగా ఆయన కృపకు మనం పాత్రులమైనట్లయితే నిజముగా గొప్ప మెండైన దేవుని ఆశీర్వాదాలకు మనము కర్తలమవుతాం. కాబట్టి ఈ మాటను మీ యొక్క హృదయం మందు ధరించుకొని మీరు నిలిచి ప్రార్థించినట్లయితే దేవుడు మీడల గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్క హృదయంలో దేవుడు గొప్ప ఫలింపును కలుగజేసి మీ యొక్క కుటుంబాలను దీవించి ఆయన యొక్క సన్నిధిలో నివసింపజేయనట్లుగా ఆయన మెండైన కృప మీకందరికీ తోడైండునుగాక. ఆమేన్. హల్లెలూయా.